శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. తదుపరి ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశి వారికి జూలై మాసంలో అనుకూలం కంటే ప్రతికూలమే ఎక్కువగా కనబడుతూ ఉన్నది. మీరు అనుకునేటువంటి ప్రతి పని కూడా ఆలస్యంగా ముందుకు వెళ్తూ ఉంటుంది. చికాకులు తెప్పిస్తూ ఉంటుంది. అసలు పని అవుతుందా లేదా అనేటువంటి పరిస్థితిలో ఎక్కువగా ఉండేటువంటి సమయం ఈ జూలై మాసం ధనుస్సు రాశి వారికి. కుటుంబపరమైనటువంటి వ్యవహారాల్లో కూడాను చిక్కులు చికాకులు, వేరే వ్యక్తుల వల్ల ఎక్కువగా ఇంట్లో గొడవలు అయ్యేటువంటి అవకాశం, చెప్పుడు మాటలు వినడం ద్వారా అవి మన మనస్సుకి ఎక్కించుకొని భార్యాభర్తల మధ్యలో గొడవలు ఎక్కువగా అవ్వటం, అవి తారాస్థాయిలో ఉండిపోవటం. ఇక కుటుంబంలో పిల్లలు కూడాను మీ చికాకులకు తగ్గట్టుగానే వాళ్ళు కూడా మాట వినకపోవటం, చెప్పిన మాట పెడచెవిని పెట్టడం, దుర్వ్యసనాలు పాలవటం, దుస్నేహాలతో తిరగడం, ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అశాంతికి ఎక్కువగా కారణమవుతూ ఉన్నాయి. అలాగే ఇంట్లో పెద్దల అనారోగ్య స్థితి, ముఖ్యంగా పితృవర్గం వారి అనారోగ్య స్థితి, అంటే తండ్రి తరఫు నుంచి బంధువులతో ఎవరికైతే ఉంటుందో మీకు బాగా ఆప్తులుగా ఉండేటువంటి వ్యక్తుల ఆరోగ్య స్థితి బాగా మందగించి అనారోగ్యానికి లోనయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. తద్వారా కూడా మానసికమైనటువంటి ఆందోళన పెరిగేటువంటి అవకాశం బాగా కనబడుతూ ఉంది. వ్యాపారస్తుల విషయానికి వస్తే, వ్యాపారంలో పెట్టుబడి పెట్టి అంతకుముందు పెట్టినటువంటి పెట్టుబడులకు కూడా సరైనటువంటి లాభం రాక, ఇప్పుడు ఇంకా ఏదో కొత్తగా పెట్టుబడులు పెడదాం, తద్వారా లాభాన్ని పొందుదాం అనేటువంటి వారికి కూడా ఆ విషయంలో కూడాను నిరాశ మిగులుస్తూ వ్యాపారం మందగుడిగా బాగా నష్టాల బాటలో జరిగేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి కొత్తగా పెట్టుబడులు పెట్టకుండా ఉన్న వాటిని నిదానంగా సమర్థించుకుంటూ వ్యాపారం ముందుకు వెళ్ళటం అనేది సూచించదగినటువంటి విషయం. విద్యార్థులు కూడాను మీరు ఆశించినంత ఫలితాలు కనబడవు, కానీ అత్యవసర మార్కులు, అంటే ఏదో పాస్ మార్క్స్తో పాస్ అవ్వటం, మీరేదో 90%, 98%, 95%, 94% నాకు మార్కులు వస్తాయి అనుకునేటువంటి ఊహాగానాలలో ఉండేటువంటి విద్యార్థులకు కూడాను వారు ఊహించినంత మార్కులు రాకపోవటం, తద్వారా నిరాశకు గురవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఉద్యోగస్తులకు కూడాను ప్రమోషన్స్ వచ్చినట్టే అందరిని ద్రాక్షలాగా ఊరిస్తూ ఉంటాయి. అయిపోయింది అనుకునేటువంటి సమయానికి మరలా తిరిగి మొదటి స్థానానికి చేరుకునేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉంది. అలాగే మీ ఉన్నత అధికారుల ద్వారా గొడవలు పడటం, తద్వారా మీరు అనుకునేటువంటి కార్యాలు ఏవి కూడా ముందుకు వెళ్లకుండా అక్కడక్కడే ఆగిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే ప్రైవేట్ రంగంలో ఉండేటువంటి ఉద్యోగస్తులకు కూడా సానుకూలమైనటువంటి వాతావరణం పెద్దగా కనపట్టలేదు. పైగా శత్రు బాధలు, రుణ బాధలు పెరిగేటువంటి అవకాశం ఎక్కువగా కనపడుతూ ఉంది. మీరు ఏదన్నా ఉద్యోగంలో మంచి మార్పు కోసం ప్రయత్నం చేసినా, ఏదైనా కొత్త కొత్త ప్రయోగాలు చేసినా వాటిని తగినటువంటి గుర్తింపు రాకపోగా, ఇంకా పైగా మీకు పెద్దల దగ్గర నుంచి, అంటే మీ బాసుల దగ్గర నుంచి తప్పనిసరిగా బాధలు కలిగేటువంటి, ఉన్నత అధికారుల బాధ ఎక్కువగా కలిగేటువంటి అవకాశం కనపడుతూ ఉన్నది ప్రైవేట్ రంగంలో వారికి కూడాను. ప్రమోషన్స్ కూడా ఆశించడం అనేదే ఈ మాసంలో తగదు. అలాంటిది ఆశించి భంగపట్టడంలో అంతకంటే ఇక వేరే బాధ ఉండదు. కాబట్టి అంత పెద్దగా దాని మీద అవగాహన, అంటే ఊహాగానాలతో ముందుకు వెళ్ళకండి. తదుపరి మాసంలో ఏదైనా ప్రయత్నం చేస్తే వచ్చేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ప్రయత్నం చేసి నిరుత్సాహపడే కంటే కూడాను రాదు అనేటువంటి సంకల్పంతో ముందుకు వెళ్ళండి. వస్తే ఆనందంగా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఉంటుంది. అలాగే రియల్ ఎస్టేట్ రంగం వారికి కూడాను పూర్వకాలంలో చేసినటువంటి తప్పుల వల్ల ఇప్పుడు బాధలు అనుభవించేటువంటి అవకాశాలు, అంటే డబుల్ రిజిస్ట్రేషన్స్ చేసి ఉండడం కానీ, లేదంటే ఏదైనా రాసుకున్నటువంటి దరఖాస్తులో తప్పుల ద్వారా కానీ, పోలీస్ స్టేషన్ కేసులు, కోర్టు వ్యవహారాలు, ఇట్లాంటివి తప్పనిసరిగా తిరగవలసినటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. అంటే మీ మీద ఎదురు వాళ్ళు ఎవరైనా కంప్లైంట్లు ఇవ్వడం, పోలీస్ స్టేషన్కి వెళ్ళవలసి రావడం, అక్కడ సంజాయిషి ఇచ్చుకోవడం, కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి రావడం, ఇలాంటివి కూడా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తగిన జాగ్రత్తలు, చాలా చాలా జాగ్రత్త. అలాగే పురుషులకు స్త్రీల వల్ల, స్త్రీలకు పురుషుల వల్ల కూడా నష్టం వాటిల్లేటువంటి అవకాశం. పరువు నష్టం, అంటే ఒక స్త్రీ ఒక పురుషుడితో మాట్లాడుతుంది అంటే సంఘంలోకి దాన్ని వేరే విధంగా జనాలు, మీకు పడనటువంటి శత్రువులు ఎవరైతే ఉంటారో వేరే విధంగా తీసుకెళ్తూ అపకీర్తి మీకు
మీకు మీరుగా మూట కట్టుకునేటువంటి పరిస్థితుల్లో అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి కాబట్టి తగిన జాగ్రత్తలు అవసరం. అలాగే స్త్రీల వల్ల పురుషులకి, పురుషుల వల్ల స్త్రీలకి కూడాను అపవాదులు, అపకీర్తి వచ్చేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. జాగ్రత్త వహించండి. అలాగే షేర్ మార్కెట్ రంగం వారు కూడాను పెద్దగా పెట్టుబడులు జోలికిపోకుండా ఉన్న వ్యాపారాన్ని సజావుగా చేసుకుంటూ వెళ్ళిపోవడం అనేది సూచించదగినటువంటి విషయం. అంత పెద్దగా లాభాలు కూడా కనబడేటువంటి అవకాశం కనబడలేదు. అలాగే విదేశీ ప్రయాణాలకు మాత్రం సానుకూలంగా ఉండేటువంటి సమయంగా చెప్పవచ్చు. తప్పనిసరిగా అక్కడ వెళ్ళిన తర్వాత ఉద్యోగాలు కానీ, ముందుగా ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకి కానీ మంచి ఉన్నత పదవీ స్థానానికి వెళ్ళేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి విదేశంలో ఉండేటువంటి వాళ్ళకి. అలాగే రాజకీయపరమైనటువంటి వాళ్ళకు కూడా ఆశించినటువంటి పదవులు కాదు కదా, దానికంటే కింద స్థాయి పదవులు కూడా మీకు దక్కట్లేదు అనేటువంటి ఒక నిరాశాభావంతో ఈ యొక్క మాసంతా కూడా గడపవలసినటువంటి అవసరం ఎంతైనా కనబడుతూ ఉన్నది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి ధనుసు రాశి వారంతా కూడాను. ఎవరిని నమ్మకండి. ముఖ్యంగా ఇందులో బాగా ఏదైతే చామన ఛాయగా ఉంటూ, పొడవుగా ఉంటూ, దాదాపుగా పెద్ద పెద్ద కళ్ళతో ఉంటూ, పెద్ద పెద్ద కనుబొమ్మలతో ఉండేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఈ యొక్క మాసంలో వాళ్ళ ద్వారా ఎక్కువగా నష్టపడేటువంటి అవకాశం బాగా కనపడుతూ ఉన్నది. స్త్రీలకు పురుషులు కావచ్చు, పురుషులకు స్త్రీలు కావచ్చు, పురుషులకు పురుషులు కావచ్చు, స్త్రీలకు స్త్రీలు కావచ్చు. ఇలాంటి వ్యక్తులు, ఇలాంటి పర్సనాలిటీ ఉండేటువంటి వ్యక్తుల్ని కొంచెం దూరంగా ఉంచడం అనేది సూచించదగినటువంటి విషయం. ముఖ్యంగా ఈ యొక్క ధనుస్సు రాశి వారు ప్రతి గురువారం కూడాను రాఘవేంద్ర స్వామి వారి దేవాలయానికి వెళ్ళి అక్కడ ఈ శనగలు ఏవైతే ఉంటాయో చక్కగా గుగ్గిళ్ళు చేసి ఒక 6 కేజీ మాత్రంగా చక్కగా అందరి స్వామివారికి నివేదన చేయించి అందరికీ ప్రసాదంగా పంచి మీరు కూడా ప్రసాదంగా స్వామివారి ఆ యొక్క శనగ గుగ్గిళ్ళను కనుక ప్రసాదంగా భావించి తీసుకున్నట్లయితే తప్పనిసరిగా ఆ గురువు అనుగ్రహం చేత తప్పనిసరిగా అనుకునేటువంటి పనులు సజావుగా ముందుకు వెళ్తాయి. ఉండేటువంటి చికాకులన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే నవగ్రహాలకి ప్రతి నిత్యం ఒక 27 సార్లు ప్రదక్షిణం చేసి తదుపరి ప్రధాన ఆలయంలో దర్శనం చేసుకొని ప్రదక్షిణాలు చేసుకొని ఇంటికి రావడం ద్వారా మీకు ఉండేటువంటి అన్ని సమస్యలు కూడా పరిష్కారమైపోయి ప్రశాంతంగా ఉండేటువంటి వాతావరణం నెలకొల్పబడుతుంది. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.